ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి ప్రభువా, మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో మీ మాటలు ధ్యానించుటకు మాకిచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారమంతా మీ కృపలో భద్రపరిచి అనేక విధములుగా మీరు చేసిన ప్రతి సహాయతకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క విలువైన సమయంలో మీ యొక్క విలువైన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆత్మీయంగా బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో మీ కాపుదలలో భద్రపరిచి ఆత్మీయంగా బలపరచుమని యేసువారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రములు. కీర్తనలు 119, 50వ వచనం. 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. 118, 8, 9 వచనం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంతకుముందు చదువుకున్న వాక్యము ఏ వాక్యం అది? నీ వాక్యమే నన్ను బ్రతికించను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే రాజులను కూడా నమ్మటానికి వీలు లేదు అంటున్నాడు. మనుషులను నమ్మటానికి వీలు లేదు. రాజును నమ్ముకుంటే ఏంటి ప్రాబ్లం? రాజు మనల్ని ప్రేమిస్తాడా? రాజు మనల్ని నిస్వార్థంగా ఇష్టపడతాడా? రాజు అయితే మనల్ని ఏం చేస్తాడు? వీడు బానిస, నాకు ఒక బకరా దొరికింది, బకరా చెప్పిన పని చేస్తాడు అనుకుంటాడు. ధనవంతుడైన రాజు. ఎవరిని నమ్మినా మోసమే. కొందరు భార్య చనిపోయిందని 50 ఏళ్లకు పెళ్లి చేసుకుంటే అతని ఉద్యోగంపై కన్నేసి ఆ దిండుతో చంపేసిన ఘనత ఎటు చూసినా మోసమే. ఫ్రెండ్షిప్లో మోసం, పెళ్ళిళ్ళల్లో మోసం, స్నేహాలలో మోసం, ఉద్యోగాలలో మోసం, ఉద్యోగం పెట్టిస్తానని మోసం. గల్ఫ్ దేశానికి పంపే కన్సల్టెన్సీలు మీకు తెలుసు. నిన్ను సివిల్ ఇంజనీర్ అని చెప్పి పంపిస్తాడు. అక్కడ పోయిన తర్వాత పారా ఇస్తారంట, గంప ఇస్తారట. ఇక్కడేమో నువ్వు సివిల్ ఇంజనీర్, అక్కడ మాత్రం నువ్వు టాపీ మేస్త్రివి. అక్కడికి పోయిన తర్వాత లబోదిబో అంటారు గల్ఫ్ బాధితులు, మనకు తెలుసు. చాలామంది ఉద్యోగం పెట్టిస్తానని ఏం చేస్తారు? 3 నెలలు నీకు శాలరీ రాదంటారు. అది కాస్త 6 నెలలకు అయింది. ఇంటి దగ్గర ఇంటి ఓనర్ ఏం చేస్తాడు? ఇంటికి తాళం వేస్తాడు. ఎవరిని నమ్మినా మోసమే. అమ్మాయిలను తీసుకుపోయి ముంబైలో అమ్మేస్తారు. ఐ లవ్ యూ అని చెప్పి తీసుకుపోయి ఏం చేస్తాడు? ముంబైలో అమ్మేస్తాడు. ఇక మళ్ళీ రాదు అమ్మాయి. ఎటు చూసినా మోసమే, ఎటు చూసినా మోసమే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను నమ్మండి అని చెప్పడం లేదు, మనుషులను నమ్మండి అమ్మా, చాలా మంచోళ్ళు అని చెప్తున్నాడా? మనుషులను నమ్మకండి అంటున్నాడు ఇండైరెక్ట్గా. నిన్ను మోసం చేస్తాడేమో, జాగ్రత్త. మనిషి బస్సు ఎక్కేటప్పుడు మీరు చూడండి, మనుషులు బస్సు ఎక్కుతూ ఉంటాం, వాడు మెల్లిగా మన పర్సన్ కొట్టేస్తాడు. మనం బస్సు ఎక్కుతూ ఉంటాం, మన నగ కట్ అయిపోతుంది. ఎవరు కట్ చేస్తున్నారు? కుక్కలు కట్ చేయవు, పిల్లులు కట్ చేయవు, నక్కలు కూడా కట్ చేయవు. మనిషే. మనుషులను నమ్మకం. రాజులను కూడా నమ్మకం అంటున్నాడు. మీకు తెలుసు ఎందరో రాజులు అతి ఘోరంగా హింసించారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను. మీకు తెలుసు ఐగుప్తు చరిత్ర. ఇశ్రాయేలీలను ఆ ఫరో రాజులు ఎంత ఘోరంగా హింసించారంటే
వారి మూలుగులు దేవుడి దగ్గరికి పోయాయి. వారి ఏడుపు దేవుడు విన్నాడు. బానిస బ్రతుకులు. ఆ ఫరో రాజు ఏడిపించుకు తిన్నాడు. మరి ఎవరు నమ్ముకోవాలంటే ఈజీ లాంగ్వేజ్లో నన్ను నమ్మండి అన్నాడు. నన్ను నమ్మండి అమ్మా. మనం అమ్మ నిన్ను నమ్మము తండ్రి, నిన్ను నమ్మమని మనం అంటాం. ఆయన అంటున్నాడు నన్ను నమ్మండి, నన్ను ఆశ్రయించండి, నేను మీకు మేలు చేస్తాను. ఈ మాట తెలుగులో ఉన్న, ఇంగ్లీష్లో ఉన్న. ప్రపంచం ఎవరిని నమ్ముతుందంటే మోసగాన్ని నమ్ముతుంది. మీకు తెలుసు, మంచి ప్లాట్ కొనిస్తామని చెప్తారు, అది మంచి ఫ్లాట్ కాదు. మంచి ఫ్లాట్ అంటాడు, అడ్వాన్స్ ఇప్పుడే కట్టమంటాడు, ఆ తర్వాత ఆఫీస్ ఉండదు అక్కడ. ఎందరో లబోదిబో అంటారు. రంగురంగుల ఫ్లెక్సీలు చూయించి ఫ్లాట్లు అమ్మి నేటికి రిజిస్ట్రేషన్ కాకుండా ఎందరో ఉన్నారు. అంటే ఎవరిని నమ్మలేని దయనీయ స్థితి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను కూడా నమ్మడానికి వీలేదు అంటున్నాడు. నన్ను ఆశ్రయించండి. కానీ మనిషి దేవుడిని తప్ప అందరిని నమ్మేస్తాడు. చాలా వింతగా మనిషి ప్రవర్తన ఉంది. దేవుడిని తప్ప అందరిని నమ్ముతాడు, ఆ తర్వాత దేవుడి దగ్గరికి వస్తాడు. బైబిల్ చరిత్రలో గొప్ప వ్యక్తులు కొందరే ఉన్నారు. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు. కానీ బైబిల్ చరిత్రలో ఎక్కువగా వినపడే పేర్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, డిజైపుల్స్, ప్రారంభ సంఘంలోని కొన్ని పేర్లు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుణ్ణి గొప్పగా నమ్మి దేవుని చేత బల అనిపించుకున్న గొప్ప వ్యక్తే యాకోబు. మనము గత వారం ధ్యానించుకున్నాం యాకోబు. దేవుడు అందుకే అన్నాడు, నేను యాకోబుకు దేవుడను అన్నాడు. నేను ఎవరినో తెలుసా? యాకోబుకు దేవుడను. అంటే దేవుడిని యాకోబు అంత గట్టిగా విశ్వసించాడు. యాకోబు దేవుడిని అంత గట్టిగా ఆశ్రయించాడు, పట్టుకున్నాడు, వదలలేడు. మనం ధ్యానించుకున్నాం. పట్టాడు అంటే వదలలేడు. మనకు దేవుడు దొరికినా వదిలేస్తాం. మళ్ళీ దొరుకుతాడులే, రేపు కూడా దొరుకుతాడు దేవుడు. దేవుడు ఎక్కడికి పోతాడు, దేవుడు ఎక్కడికి పోడు అనుకుంటారు. కానీ మనమే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి గాయబై వేరే లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ దేవుడు వెతికితే దేవుడు దొరకడు. దేవుడు దొరికే చోటులోనే వెతుక్కోవాలి. దేవుడు మనుషులందరికీ దొరికే చోటు ఏందంటే భూమి. దేవుడు సమాజానికి, సర్వమానవాళికి దొరికే ప్లేస్ ఏంది అంటే ఆ డయాస్పియరే ఎర్త్. ఈ ఎర్త్ పైన దేవుని వెతుక్కోవాలి. దేవుడు చెప్పుకోవాలి, నేను పలానా వాడికి దేవుడను అని చెప్పుకోవాలి. నేను యాకోబుకు దేవుడను అన్నాడు. జెనసిస్ 32:24. జెనసిస్ 32:24. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను. చూశారు, యాకోబు ఏం చేశారట? దేవుడిని ఆశ్రయించి దేవుడిని నమ్మి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గొప్ప వ్యక్తి యాకోబు గారు. మనకు దేవుడు అవకాశాలు ఎన్నిసార్లు ఇచ్చినా రేపు చూద్దాంలే, రేపు కూడా దేవుడు దొరకడా? దొరుకుతాడు. ఈరోజు లేకపోతే రేపు మాంజర వాటర్ వచ్చినట్టు డే ఆఫ్టర్ డే చూద్దాం అని. యాకోబు అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేవుడు దొరకగానే పట్టేసుకున్నాడు. ఇక అవకాశాన్ని వదులుకోలేడు. లూజర్ కాదు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. అంటే వన్ టైంకే అయిపోయాడు. అంటే వన్ అటెంప్ట్. అవకాశాన్ని ఇక వదులుకోలేడు. ఒకేసారి
కనపడగానే పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడంటే చివరకు తెల్లవారేసరికి వదలకుండా పట్టుకున్నాడు. రాత్రంతా పెనుగులాడాడు, దేవుడిని ఆశ్రయించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇతనికి దేవుడను. అంటే దేవుడికి ఆ మెంటాలిటీ నచ్చింది. దేవుణ్ణి నమ్మాలి మనం. దేవుణ్ణి నమ్మకపోతే దేవుడు బాధపడతాడు. మనుషులను నమ్ముతాం, రాజులను నమ్ముతాం, ఎవరెవరినో నమ్ముతాం ఎక్సెప్ట్ గాడ్. కానీ యాకోబు ఏం చేశాడు? దొరకగానే ఈ ఆపర్చునిటీని వదులుకోలేకపోయాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము. ఎంత గొప్పగా రాయించుకున్నాడు యాకోబు పరిశుద్ధ గ్రంథంలో, ఎంత గొప్పగా రాయించుకున్నాడు యాకోబు పరిశుద్ధ గ్రంథంలో. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనములు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడను అని రాయించుకున్నాడు. ఎవరితో పోరాడి గెలిచాడు? ఆశ్రయం. మనుషులను నమ్ముట కంటే నాకు దొరికాడు, ఇక వదలను అనుకున్నాడు. మనం కూడా ఇలాంటి మెంటాలిటీ కలిగి ఉండాలి. దొరికితే ఇక వదలడానికి వీల్లేదు. నన్ను వదులునాయన, నాకు చాలా పని ఉందంటే కూడా వదలలేడు, గట్టిగా పట్టుకున్నాడు. చివరకు తొడగూటి మీద కొడితే కానీ ఆ నొప్పికి అయినా వదలలేడు. రాత్రంతా పెనుగులాడాడు. దేనికోసం? బ్లెస్సింగ్ కావాలి నాకు ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను, నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టను అని తెల్లవారు వరకు ఏం చేశాడు అంటే, చదవండి 4వ వచనం. అతడు దూతను పట్టుకొని దేవుడు అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లో దేవుడు ఎక్కువ దూతలనే వాడుకున్నాడు. అతను దూతను పట్టుకొని దేవుడు అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లో దేవుడు దూతలనే ఎక్కువగా వాడుకున్నాడు, దూతలను. అతడు దూతతో పోరాడి చేయమందెను. దేవుడితో పోరాడి ఎవరు కూడా గెలవలేరు, కానీ దేవుడు దూతలను వాడుకున్నాడు. అతను దేవుని దూత. ఆ దూత ఎంత బలవంతుడై ఉండాలి! దూతనే పట్టుకుని వదలకుండా ఉన్నాడంటే ఇతనెంత బలవంతుడై ఉండాలి! అతను బలవంతుడా, ఇతను బలవంతుడా అంటే ఇప్పుడు యాకోబు బలవంతుడైపోయాడు. ఒక దూతను ఓడించేశాడు. బాబు వెళ్ళిపోతానైనా వదిలిపెట్టండి. నన్ను బ్లెస్ చేస్తానే వదిలిపెడతాను, నిన్ను పోయిపోయి నాకే చిక్కుతావా నువ్వు? నేను దేవుణ్ణి ఆశ్రయించేవాడిని, నేను ఎవ్వరు నమ్ముకోను. ఆ యాకోబు కంటే ముందు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూనే ఉన్నారు ముందుకు. అతను ఆగిపోయాడు అక్కడ. ఆది కాండంలో పడుకున్నాడు. అవకాశం వచ్చింది, నో ఛాన్స్. ఏం చేశాడో చూడండి. అతను రాత్రంతా ఏం చేశాడో ఎంత బాగా దేవుడు రాయించాడు. 4వ వచనము. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతను ఏడుచుకుంటూ కూర్చున్నాడు కాళ్ళు పట్టుకొని. ఎంత దయనీయ స్థితి ఉండొచ్చు రాత్రి అంతా కూడా. యాకోబు గారు దూతను పట్టుకొని ఏం చేస్తున్నాడు? కొట్టగానే బాగా దెబ్బ తగిలింది, నొప్పి వస్తుందో దిక్కు, ఏడుస్తున్నాడు. కానీ వదలకుండా ఉన్నాడు. అతను తొడగూటి మీద కొడితే నొప్పి రాదా? అందులో దూత వదలకుండా ఉన్నాడు, ఏడుచుకుంటూ కూర్చున్నాడు చిన్నపిల్లాడిలా. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను అని చూడండి. బతిమాలెను. దేనికోసం బతిమాలాడు? నాకు దేవుడు కావాలి. దేవుడు దొరికాడు అనుకున్నాడు యాకోబు ఏమనుకున్నాడు? నాకు దేవుడు దొరికాడు, అమ్మయ్యా, ఇక నేను వదలను. మనమైతే ఎదురుగా వచ్చి నిలబడ్డా కూడా ఈ పక్కన వెళ్ళిపోతాం. ఈ పక్క ఉన్నాడు జీసస్, ఆ పక్క వెళ్ళిపోదాం. ఆ పక్క జీసస్ ఉన్నాడు, ఈ పక్క వెళ్ళిపోదాం. ఎస్కేపింగ్ నేచర్ మనది. అతను పట్టుబట్టాడు అంటే దెబ్బలు తగిలి ఏడుస్తూ బతిమాలెను. రాత్రంతా బతిమాలుకుంటే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అంటే దేవుడిని నమ్మిన మహనీయుడు. ఐజయా 43:1. అయితే యాకోబు దేవుడు ఎవరిని సృష్టించుకున్నాడంట అంటే దేవుడికి యాకోబు గురించి తెలుసు. ఇతడు చాలా గొప్ప వ్యక్తి, ఇతడు నన్ను ఆశ్రయించే నరుడు, ఇతను రాజులను నమ్మడు, ఆస్తులను నమ్మడు, పిల్లలను నమ్మడు. అతనికంటే ముందు అన్నీ పోయాయి. తను సంపాదించినా కదా, తన మామ దగ్గర బాగా సంపాదించాడు.
యాకోబు చాలా సంపాదించాడు ఆస్తి. ఆ ఆస్తి అంతా ముందు పోయినా అతనికి ఆస్తి అక్కర్లేదు. నాకు దొరికాడు దేవుడు అనుకున్నాడు, పట్టుకున్నాడు. యాకోబు దేవుడు ఏం చేశాడు? దేవుడు సృష్టించుకున్నాడు. దేవుని సృష్టి. యాకోబు అంటే ఎవరు? దేవుని సృష్టి. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. చదవండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచాను యాకోబు. ఏమంటున్నాడు దేవుడు? నీవు నా సొత్తు అయ్యా. నీవు మామూలు వ్యక్తివి కాదు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ మేలును యాకోబు పొందుకున్నాడు. కారణం ఏంది? దొరకగానే గట్టిగా పట్టేసుకున్నాడు, వదిలిపెట్టలేదు, ఏడిచాడు, కన్నీరు విడిచాడు, బతిమాలుకున్నాడు. దేనికోసం? ప్రాపర్టీస్ ఇవ్వమని అడగలేదు, ఏమీ అడగలేదు, బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు. దేవుని మనసును దోచుకున్నాడు. యాకోబు, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను నిర్మించుకున్నాను. దేవుని నిర్మాణంలో యాకోబు భాగము. దేవుని నిర్మాణము, దేవుని కన్స్ట్రక్షన్. పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంటి ఓనర్ ఎక్కడ ఉంటాడు? నచ్చిన ప్లేస్లో ఉంటాడు. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, 10 అంతస్తుల బిల్డింగు. ఇంటి ఓనరు ఎక్కడ ఉంటాడు? ఆ 10 అంతస్తుల బిల్డింగ్లో ఒక ప్లేస్ అతనికి నచ్చింది ఉంటుంది, అక్కడ ఉంటాడు. మరి ప్రపంచాన్ని దేవుడు నిర్మించాడు. ప్రపంచ మానవాళిని దేవుడు నిర్మించాడు. కానీ యాకోబుని అంటున్నాడు, నీవు నా సొత్తు. నీవు నా సొత్తు, నేను నిన్ను నిర్మించాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడికి ఎంత కాన్ఫిడెన్స్! దేవుని నిర్మాణంలో భాగము యాకోబు. 12 మంది పిల్లలలో నుండి క్రీస్తు యేసు రావాలి. ఇది దేవుడి నిర్మాణం. యాకోబును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? యాకోబు నిర్మాణంలో క్రీస్తు రావాలి బయటకు, యేసు క్రీస్తు బయటకు రావాలి. మరి యాకోబు తపనేంటి? నా ఫ్యామిలీలో నుండే లోక రక్షకుడు రావాలి. దేవుడేమో నీవు నా సొత్తు అన్నాడు. ఎందుకంటే నీలో ఉన్నది నా సొత్తు. యాకోబు 12 మంది పిల్లలు, యాకోబు గర్భము నుంచి వచ్చిన 12 మంది పిల్లలలో నా సొత్తు ఉన్నాడు అంటున్నాడు దేవుడు. నా సొత్తు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడి సొత్తు. అందుకే అంటున్నాడు, నీవు నా సొత్తు. నీవు నా సొత్తు అని ఎందుకు అంటున్నాడు? నీలో ఉన్నారే 12 మంది. ఆ 12 మందిలో యూదా గోత్రము వారున్నారే, యూదా గోత్రపు సింహము రావాలి. నా సొత్తు నీలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడి సొత్తు ఎవరైపోయారు? యాకోబు. ఎందుకంటే యాకోబు ఫ్యామిలీ నుంచి ఎవరు రావాలి? క్రీస్తు యేసు రావాలి. ఎంత గొప్ప అవకాశాన్ని యాకోబు సంపాదించుకున్నాడు. సో దేవుని చూపంతా యాకోబు పైనే. ఎందుకంటే నీ ఫ్యామిలీ నుండి నా సొత్తు వస్తాడు, నీ ఫ్యామిలీ నుండి నా కుమారుడు వస్తాడు. నీ తండ్రి ఎవరు? అతను సామాన్యుడు కాదు, ఇసాకు. ఆయన తండ్రి ఎవరు? ఆయన నా ఫ్రెండ్ అబ్రహాం. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. అబ్రహాం కుమారుడు ఇసాకు, ఐజాక్ కుమారుడు యాకోబు. మీ ఫ్యామిలీ నా సొత్తు. కీర్తన 135, సామ్స్ 135 verse 4. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడట. అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. తల్లి గర్వములో ఏశావు మడమ పట్టుకొని కిందికి లాగినప్పుడు దేవుడికి తెలుసు. ఏశావు గురించి దేవుడికి తెలుసు. ఏశావు అమ్ముడుపోయే టైపు. కానీ యాకోబు అమ్ముడుపోయే టైపు కాదు. అవసరమైతే అన్నీ ఇచ్చి జ్యేష్ఠత్వమును కొనుక్కునే టైపు. యాకోబుని ఏర్పరచుకున్నాడు. అంటే సెలెక్ట్ అయిపోయాడు యాకోబు. యాకోబుని ఏమంటున్నాడు? నీవు నా సొత్తు. సో దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు కనుక ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు దేవుడు. కనుక దేవుడు ఒక మనిషిని చూజ్ చేసుకున్నట్టుగా మనకు లేఖన భాగాలు అర్థమవుతూ ఉన్నాయి. ఒక మనిషిని దేవుడు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం, అతను
దేవుణ్ణి ఆశ్రయించే గొప్ప వ్యక్తి, దేవుణ్ణి నమ్మిన గొప్ప వ్యక్తి. అతనికి మేలు దొరికింది, మేలు. మరి దేవుడు ఇశ్రాయేలును, యాకోబును ఏర్పరచుకున్నాడు, ఆయనను నిర్మించుకున్నాడు. మరి మా సంగతి ఏంటి? మమ్మల్ని దేవుడు ఏర్పరచుకోలేదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. యాకోబుని ఏర్పరచుకున్నందుకు యాకోబు గెలిచాడు అనుకుంటారు చాలామంది. మరి ఏశావు ముందు వచ్చాడు కదా, మరి ఏశావు ఎందుకు అమ్ముడు పోయాడు? చిక్కుడుగా కూరకు అమ్ముడు పోయాడు. అంటే ఎంత వీక్ పర్సనాలిటీ. అంటే లోకానికి అమ్ముడు పోతావా? నాలుకను రుచి, ఆ నాలుకను సంతోషపెట్టడానికి అమ్ముడు పోతావా? ఈనాడు సమాజము లోకానికి అమ్ముడు పోయింది, దేవుడికి దొరకకుండా పోయింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు కలిసి. తన ప్రియుని యందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను కూడా ముందుగా దేవుడు మనల్ని ఏం చేశారట? దేవుడు మనలను కూడా తన కోసం నిర్ణయించుకున్నాడు. కానీ మనము దేవుడి కోసం నిర్ణయించుకోలేకపోతా ఉన్నాం. ఇక్కడే ఉంది టెస్ట్. మనలను ముందుగా తన కోసం దేవుడు నిర్ణయించుకున్నాడు. మీరు కూడా సెలెక్టెడ్ పీపులే. ఈ విషయం మీకు తెలియదు. దేవుడు ముందుగా మనలను కూడా నిర్ణయించుకున్నాడు. క్రీస్తు యేసు ద్వారా అతనికి దక్కాలి అనుకున్నాడు. మనం కూడా ఆయనకు సొత్తులమే. మీరు నా సొత్తు. యాకోబుని దేవుడు అన్నాడు కదా, నీవు నా సొత్తు అని. మనం కూడా ఆయనకు సొత్తులమే. మనము దక్కితే ఆయనకు సొత్తు అవుతాం, మనము దక్కకపోతే లోకానికి సొత్తులమవుతాం. ఆలోచించాలి. మనము దేవుడికి దక్కితే దేవుని సొత్తు, మనం లోకానికి దక్కితే లోకం సొత్తు. మరి మనము దేవుని సొత్తులమా? మన చరిత్ర మనం రాసుకోవాలి. ఇప్పుడు మన చరిత్ర మనమే రాసుకోవాలి. యాకోబు చరిత్ర మనకు దేవుడు రాయించాడు, పిల్లలు చదువుకొని నాలెడ్జ్ సంపాదించుకుంటారని. మీకు తెలుసు, సోషల్లో ఉంటుంది కబీర్ అని, లేకపోతే అశోకుడు అని, లేకపోతే రాజులు ఉంటారు కదా, ఎందరో గ్రేట్ కింగ్స్ ఉంటారు. వారి చరిత్రను మనకు హిస్టరీలో దొరుకుతుంది. హిస్టరీలో ఎందుకంటే ఆ చరిత్ర చదివితే మన దేశపు యొక్క గొప్పతనం, మన రాజుల యొక్క చరిత్ర తెలుస్తుందని మనకు హిస్టరీలో ఉంటుంది. వారు పరిపాలించిన సంవత్సరాలు కానివ్వండి, వారి పేరెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఉంటాయి. అవి చదువుకుంటే మనం ఇంత గొప్ప దేశానికి మనం పౌరులమా అనిపిస్తుంది. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, వీరంతా కూడా చరిత్ర చదివితే మనం చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న దేశంలో పుట్టామనిపిస్తుంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును, రెండే క్యారెక్టర్స్, పరిశుద్ధులు నిర్దోషులు ఉంటే చాలట. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు నా సొత్తు. రెండే. పెద్ద ఆ కష్టమైన క్వశ్చన్స్ ఏమీ లేవు, రెండే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏం క్వశ్చన్స్ అవి? పరిశుద్ధులమును నిర్దోషులై ఉంటే చాలు. ఎప్పటి వరకు? చచ్చిపోయే లోపు. 80 ఏళ్ళు ఇచ్చాను మీకైతే, 80 ఏళ్ళు ఇచ్చాను, మీ ఇష్టం. 2 గంటలు ఇస్తారు ఎగ్జామినేషన్ హాల్లో, 2 గంటలు. 10 క్వశ్చన్స్లో 6 రాస్తే పాస్. కొన్ని కంపల్సరీ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా టచ్ చేయాలి. మరి ఖచ్చితంగా టచ్ చేయాలి కంపల్సరీ క్వశ్చన్స్. 2 గంటల వ్యవధిలో నీవు పాస్ అయిపోతావు. అవసరమైతే స్టేట్ ర్యాంక్ వస్తుంది, నీ ఫోటో పేపర్లో వస్తుంది. పలానా వారి అమ్మాయి, పలానా వారి అబ్బాయి స్టేట్ ఫస్ట్ అని వస్తుంది. తెలుసా? వస్తుందా రాదా? అప్పుడు తల్లిదండ్రులు ఎంత ఉబ్బిపోతారో ఆ సంతోషం. ఆపర్చునిటీ దేవుడు మన ముందుంచాడు. 2 క్వశ్చన్స్, 80 ఏళ్ళ ఆయుష్. డిసైడ్ యువర్ సెల్ఫ్. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి, అందుకే నా అవయవాలకంతా నీవు వ్యాధినిచ్చినా నేను మాత్రం
వర్రీగాను. ఎందుకంటే నీవే ఇచ్చావు, అవయవాలు నీవే ఇచ్చావు కదా. పుండ్లు వచ్చాయి, వస్తే రాని. ఒక పెంకముక్కు తీసుకున్నాడు, మనం ఆయింట్మెంట్ కొనుక్కున్నట్టుగా పెంకముక్కు తీసుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి తండ్రి, ఈ అవయవాలన్నీ నీవిచ్చావు. వీటికి ఏమైపోయినా నేను మాత్రం నాకు రహస్యం తెలిసిపోయింది. దేవుడు ఏం చేశాడు? మనిషికి అవయవాలు ఇస్తే ఆ అవయవాలు కలిగిన యోబును దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడా. దయ్యంతో చెప్తాడు, యోబు లాంటి నీతిమంతుడు ఎవరు లేరు తెలుసా అన్నాడు. మనలాంటి చేతులే, మనలాంటి కళ్ళే, మనలాంటి కాళ్ళే, మనలాంటి దేహమే. ప్రపంచంలో ఏ మనుషుడికైనా అవయవాలన్నీ సేమ్ ఉంటాయి. అవయవాలన్నీ సేమ్. యాకోబుకు ఏం పేరు వచ్చింది? దేవుడితో పోరాడిన గెలిచిన బలశూరుడు. యోబు ఎవరు? భూమి మీద ఇతని వంటి వాడు లేడు అన్నాడు దేవుడు. సర్టిఫికెట్. అతనికి ఏమిచ్చాడు? మనలాంటి కళ్ళు, మనలాంటి కాళ్ళు, మనలాంటి చేతులు, మనలాంటి బుర్రే. 119 Psalms 73 ముగించుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకుంటాను. నాకు బుద్ధివు తండ్రి అని ప్రేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కంక్లూజన్లో గివ్ మీ అండర్స్టాండింగ్ అని ప్రార్థించాలి దేవుడికి. గివ్ మీ అండర్స్టాండింగ్ టు లర్న్ యువర్ కమాండ్స్ అని ప్రేర్ చేయాలి దేవుడికి. ఈ ప్రార్థన చేస్తామా? ఎక్కడ వినపడదు. చూడండి, వెతకండి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నేర్చుకోవాలి. ఈ పాఠాలన్నీ నేర్చుకొని దేవుడు పెట్టాడు కదా, నీవు పరిశుద్ధుడివిగాను నిర్దోషివిగా వస్తే తీసుకుంటాను. ఈ అవకాశం మనకే దేవుడు వదిలిపెట్టేశాడు. ఆపర్చునిటీ నీ చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. డిసైడ్ యువర్ సెల్ఫ్.